అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తా ఉంటాను. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎలా ఉంది వ్యవసాయం ప్రజెంట్? ప్రస్తుతానికి పర్లేదు. నిన్న వర్షాలు కురిసినాయి కాబట్టి రైతులకు ఇబ్బంది ఏం లేదు. ఏం వర్షాలు పడినాయా? ఏంది చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, కరువు వచ్చింది అంటారుగా? అది మా ప్రతిపక్ష నాయకులు కుట్ర. వాస్తవంగా చంద్రబాబు వస్తే మరి వాళ్ళు ఉన్నారు 5 ఏళ్ళు, వర్షాలు పడాలి, వర్షాలు పడ్డాయి, మరి నీళ్ళు ఇవ్వలేదు, తాగడానికి నీళ్ళు లేవు నిన్నటిదాకా. ఇవాళ బాబు వచ్చాడు, కాలువలు వచ్చినాయి, నీళ్ళు ఇచ్చాడు, చెరువులకి అన్నీ చేశాడు, చేస్తున్నాడు. అది బాబు వచ్చిన తర్వాత మరి 4,000 ఇస్తా అన్నాడు, పెన్షన్ 4,000 ఇవ్వగలిగాడు, ఇచ్చాడు. పాత 7,000 ఇచ్చాడు, పాత ఇచ్చాడు. పుట్టబోయే పిల్లలు కడుపులో ఉన్న పిల్లలకు కొన్ని నెత్తికి ఎంత పడింది అప్పులు. ఏం కాదమ్మా అంత మాట అన్నా. అంతేలే, ఇంక నేను ఎక్కువ మాట్లాడు. నేను అసలు ఈరోజు ఆయన చేసిన అప్పులు తీర్చాలంటే సామాన్యమైన విషయం కాదు. అది వాళ్ళు చేసిన అవినీతిని అంతా బయటకు వేసి అవన్నీ మరి రాష్ట్రాన్ని సర్దుకొని ముందుకు రావాలంటే కొంచెం కష్టతరంగా ఉండిద్ది. అయినా బాబు అనుకున్న అన్నీ సాధిస్తాడు, చేయగలుగుతాడు. మళ్ళీ తర్వాత కూడా సీఎం అవకాశాలు చంద్రబాబుకే ఉన్నాయి. అదేంటన్నా అసలు ఈ 80 రోజుల్లో చేసింది ఏమీ లేదు. అసలు ఆయన ఓన్లీ పైన హడావుడి తప్పితే, మెరుగులు తప్పితే రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఎరువులు ఇవ్వట్లేదు, రైతులకు ఇవ్వాల్సిన ఏమి ఇవ్వట్లేదు అంటున్నాడు కదా. ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత అలా ఉండిద్దండి, చెబుతూ ఉంటారు. కానీ బాబు చేసే పనులు బాబు చేస్తున్నాడు, అది అంతా రైతులకు తెలుసు. దానివల్ల ఇదేం లేదు, వాళ్ళు ఏదో చెప్తారు. ప్రతిపక్ష హోదా మేము ఉన్నామనేది లెక్కకు చెప్పుకోవడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు, అంతే తప్పితే ఏం లేదు. ఇవాళ కాలువలు వదిలాడు, రైతులు మన మాగాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో మాగాళ్ళు లేవు. ఇవాళ వాళ్ళు చేసిన పని ఏదో చెప్పానండి. ఒక సిమెంట్ రోడ్ వేయలేదు. ఎప్పుడో ఏటగ్రహంలో మొదలు పెట్టారు, 5 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు అది అట్టానే ఉంది. అలాంటి రోడ్లు ఇలాంటివి ఏం చేశారు వాళ్ళు? అది కాదన్నా, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టి జనాలు రైతులు పక్క ఊరికి వెళ్ళే పని లేకుండా అన్నీ అందించానండి. సొసైటీలో వాళ్ళు సొంత డబ్బులు పెట్టి వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే రుణాలు ఎగ్గొట్టి వాళ్ళు చేసిన పనులే కదా ఇవన్నీ. అలాంటివన్నీ చేస్తూ వాళ్ళు చెప్పినవి చేస్తూ ఉంటారు. అది ఈ 80 రోజుల్లో అసలు రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందంటే కన్నా బ్రహ్మాండంగా. అవును, మనం చేసినప్పుడు మనం గెలవంగానే అందరినీ కొట్టడం చేయటం మనం చేసిన పనే కదా. ఇక్కడ బాబు చేసింది ఏమి లేదు, ఏమీ లేదు. వాళ్ళు కావాలని సృష్టించింది తప్పితే ఏమీ లేదు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే కొట్టుకుంటారు, అది ప్రతిపక్ష వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద వేస్తున్నారు, అంత తప్పితే ఏమీ లేదు. పరిపాలన బాగుంది, ప్రశాంతంగా ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశమే లేదు. చంద్రబాబు మాట ఇచ్చాడంటే మాట తప్పుతాడు అనే మాట అయితే గట్టిగా చెప్తున్నారు కదా. మరి వాళ్ళు దానికి ఏం చెప్తారన్న మరి మీరు? జగనన్న కూడా మాట ఇస్తాడు, మాట తప్పడు అన్నాడు. అన్ని మాటలు తప్పిన పనులే. కానీ బాబు మాట అన్న మాట ప్రకారం కంపల్సరీగా చేసేస్తాడు, దాంట్లో సత్యం లేదు. కాకపోతే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం కాబట్టి దీన్ని కొంచెం ఆర్థికంగా తీసుకొని వెసులుబాటు చూసుకొని అన్నా క్యాంటీన్లు అన్నాడు, అన్నా క్యాంటీన్లు ఇచ్చాడు. అట్లా పేదలకి 5 రూపాయలకి ఆహారం. ఇవాళ ఏడుందండి 5 రూపాయలకి ఆహారం? అది దాంట్లో కూడా పెద్ద స్కామ్ అంటగా. ఏదైనా స్కామ్ అన్నీ చెప్తూ ఉంటారండి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు కాబట్టి చెప్తూ ఉంటారు స్కామ్లు అనేది. ఇప్పుడు వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? బాగా అభివృద్ధి చేశాడు కాబట్టి 11 సీట్లు వచ్చినాయండి. లేకపోతే అభివృద్ధి చేయకపోతే ఇంకా 175 వచ్చాయి ఆయన చెప్పినట్టే. అది అంటే ఆయన అంటుంది ఏంటంటే ఈ 11 సీట్లు రావడానికి ప్రధాన కారణం మాకు ఈవీఎంలు దెబ్బ చేసినాయి, ప్రజలు కాదంటున్నాడు కదా. మరి అవును, అదే లాస్ట్ ఇయర్ కూడా జరిగి ఉందిగా. అప్పుడు అనుకోవచ్చు కదా, చంద్రబాబుకి 22 సీట్లు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఏఎంలు చెప్పొచ్చుగా. అప్పుడు ఏఎంలు బాగానే ఉన్నాయి అన్నాడు కదా. ఈరోజు బాగోలేదంటానికి కారణం అంటే మనం ఓడిపోతే ఒక రకంగాను, మనం గెలిస్తే ఒక రకంగా ఉండిద్దా వ్యవహారం? అట్లా తప్పు కదా. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలని అండగదొక్కడానికి మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఇక్కడ వచ్చేదానికి రాజ్యాంగం అమలు కావట్లేదు, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదు, ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అంటున్నారు కదా. మరి దాంట్లో వాస్తవం ఎంత మరి? అవును, మన పరిపాలనలో కూడా మనం కూడా రాజారెడ్డి అధికారమే చేసాం. కానీ ఇక్కడ మటుకు అలా ఏం జరగట్లేదు, అవినీతిని బయటికి తీస్తున్నారు, అది జరుగుతుంది వాస్తవం. నిజంగా అవినీతినే బయటికి తీస్తున్నారా లేదంటే లేనిపోని నిందలేస్తున్నారు మా మీద అంటున్నారు కదా. అదేనండి ప్రతిపక్ష నాయకులు చెప్పాల్సిన విషయం అదే కదా. అది చెప్పలేదనుకోండి ప్రతిపక్షం ఆడుండిద్ది. అది ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు కదా బాబుని. ప్రజలు ఇస్తేనే కదా నీకు ప్రతిపక్ష హోదా. అది అంటే ఒక పక్కన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, మరోవైపును చూస్తేనేమో నాకు ఏదైతే ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నారు కదా. నాకు ప్రాణహాని ఉంది, ఆ ప్రాణహానికి ఉంది, నాకు దానికి సంబంధించిన రక్షణ కావాలి, నాకు సీఎం స్థాయి భద్రత కావాలని అడుగుతున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అది అంటే మనం
ప్రతిపక్ష హోదా అంటే అప్పుడు వ్యవస్థ ప్రతిపక్ష హోదా లేకపోయినా బాబు భద్రత భరోసా కల్పిస్తాడండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అది మా బాబుకు 60 రోజులు జైలు వేసిన ఆయన ఎన్నో చిత్రహింసలు పెట్టారు, కానీ ఆయన ఎప్పుడూ అధైర్యపడలేదు. ముందుకే వచ్చాడు, ప్రజల ముందుకు వచ్చాడు, ప్రజలతోనే మమేకమయ్యాడు. ఈయన కూడా ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఖండిస్తూ చేస్తూ ఉంటే ఆ తప్పులు తెలుస్తూ ఉంటాయి. అలా ముందుకు పోతూ ఉంటే ఆయనకి కూడా కొంచెం ఒక మనిషిగా తెలుస్తూ ఉండిద్ది, ఒక ప్రతిపక్ష మన పార్టీ కూడా ఉందిరా అని జనానికి అర్థమవుతూ ఉండిద్ది. ఈ ఖండించాలి అంటే అసెంబ్లీకి రావాలి కదండి, అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీకి రావట్లేదంటే మరి దాని గురించి ఆయన్ని అడగాల్సిందండి, మనకంటే కూడా ఆయనకి ఎక్కువ తెలుసు ఎందుకు రావట్లేదు అనే దాని గురించి. అంటే నేను వస్తే నాకు మైక్ ఎవరు అంటున్నారు కదా, వెళ్ళకుండా ఎలా తెలిసిందంటారు ఆయనకి మైక్ ఎవరని? అదేనండి, ఇప్పుడు ప్రతిపక్ష బురదేయడానికి ఏదో ఒకటి తెలుస్తూ ఉండిద్దండి, చెప్పాలి కదా విషయం. అది సరే. మరి 2029లో నేను తిరిగి వస్తాను, ఇంతకు మించి ప్రతీకారం తీర్చుకుంటారు మా కార్యకర్తలు, ఆ రోజు నేను ఆపిన ఆగరాను ఆ మాట అయితే వాడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి, మరి దాన్ని ఎలా చూడాలండి? వాళ్ళు నేర్పుతున్నారండి ఇదంతా భాష. మీరు చేయకపోయినా మీరు రేపు అధికారంలోకి వస్తే మేము నరికేస్తాం, పొడి చేస్తామని ఇప్పటి నుంచే జనాన్ని బెదిరిస్తున్నారు. జనాలు ఎవరు బెదిరరు, ఏమి చేయరు. చంద్రబాబు పరిపాలన అంతా సుఖాంతంగా ఉండింది, ఇబ్బంది ఏం లేదు. బాబు అన్న హామీలన్నీ నెరవేరుస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన మీ టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.